భారతదేశ అభివృద్ధికి రెండవ స్వతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కీ రాయల్ అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశంలో ఒక పక్క ధరలు పెరిగి మరోపక్క మతాలు కులాలు పేర్లతో గ్రామాలలో దౌర్జన్యాలు పెరిగిపోతుందన్నారు. ఓటు ఓరిన ఆయుధమని ఎన్నికలను పండగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఓటు హక్కుతో ఉత్తమ పరిపాలనకు ఎంచుకోవాలన్నారు. నీచ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే సువర్ణ పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో ఎలాంటి మద్యము నగదు ప్రలోభాలకు గురి చేయకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ధనలక్ష్మి ధనంజయ్ నాయుడు సిపిఐ నాయకులు జనార్దన్ సిపిఎం నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ లో మాట్లాడేసినట్ట ఫస్ట్ పట్టుకునేసి మళ్ళా ఇక్కడ ఇచ్చేసిన పత్రికా సోదరులు మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇండియా కూటమి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా జి టిక్కీ రాయల్ అనే నన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు అవకాశం కల్పించారు. కాబట్టి ఇక్కడ పరిచయ వేదికగా మా ఇండియా కూటమి పార్టీల తరఫున పరిచయ వేదిక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అలాగే చిత్తూరులో రాబోయే రోజుల్లో మా ఇండియా కూటమి పార్టీలన్నీ కలిపి ప్రచారం నిర్వహించబోతున్నాము. అందులో సందర్భంగానే ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ తరపున నాగరాజన్న గారు, సిపిఎం తరపున గంగరాజన్న గారు అధ్యక్షతను వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడిగా మేము ప్రతిపక్ష పార్టీలను కానీ అధికార పక్షంలో ఉన్న పార్టీలకు కానీ దీటుగా చిత్తూరులో ప్రచారం నిర్వహించబోతున్నాము. అలాగే చిత్తూరు సమస్యలపైన, రాష్ట్ర సమస్యలపైన, దేశ సమస్యలపైన గొంతెత్తి గట్టిగా వినిపించబోతా ఉన్నాము. ఈ సందర్భంగా నేను చిత్తూరు ప్రజలకి తెలియజేసేది ఏమంటే, మనకి ఈరోజు నిజంగా స్వతంత్రం వచ్చిందా అనే విధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రెండో స్వాతంత్ర ఉద్యమం మనము ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నా. ఇది ఎందుకంటే చెప్తా ఉన్నాను,